హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ నాటుకోడి హబ్. నేను హైదరాబాద్ పోయేసరికి మా కోడి పిల్లలు ఇలా అయినాయి ఫ్రెండ్స్. వాటికి ఏమైందో తెలియాలంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే తెలుస్తుంది. వీటి కోసం ఏమేమి చేసినా కూడా చెప్తా. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. మా కోడి పిల్లల గురించి తెలుసుకోవడానికి, ఇంకా నాటుకోడి ఫార్మింగ్ గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్న కొంచెం బాగా వర్షం పడ్డదంట. నేను వచ్చేసరికి అన్నీ ఇలా సిక్ అయిపోయినాయి, డల్గా ఉన్నాయి, అన్నీ గూడు పెట్టుకుంటున్నాయి. అన్నంటే అన్నీ కాదు, ఒక 2-3 ఇలానే అయినాయి. అసలు ఏమైందో అర్థం కాలేదు. ఏమైందో అని చూస్తే ఏం కనపడలేదు. వన్ సైడ్ నుండే కనపడ్డది నాకు ఫస్ట్ కోడిపిల్ల. అయితే మళ్ళీ ఇంకో సైడ్ తిప్పి చూసేసరికి దాని కన్ను ఇంతలా వాసింది. ఏమైందో అని చూస్తే తల్లేలాగా అదేమో అవుతుంది. అది అలా చూడగానే మస్తు బాధ అనిపించింది నాకు. చూడండి ఎంత అయిందో దాని కన్ను. అసలు కనీసం చూడడానికి కూడా వస్తలేదు దానికి. అది ఒక్కటే అట్లా అయిందేమో అనుకుంటే మళ్ళీ కొంచెం ముంగడికి పోయేసరికి ఇది కూడా ఉంది. దీనికి కన్ను ఇట్లా అన్ని మంచిగానే ఉన్నాయి, కానీ ఏమైందో అర్థం కాలే. అయితే దీనికోసం మళ్ళీ చూసిన మంచిగా మొత్తం తిప్పి చూసేసరికి దాని నోట్లో ఏమో అయింది. ఏమైందో అని చూస్తే కొంచెం ఇట్లా గడ్డలాగా అయింది. అయితే దానివల్ల దానికి ఫుడ్ కూడా తిన్నీకి వస్తలే. ఆ నోరు కూడా సరిగ్గా మూసుకుంటలేదు. మొత్తం చూడండి మొత్తం ఎలా అయిపోయిందో. మస్తు బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి పాపం దాని పరిస్థితి ఎలా అయిపోయిందో. కనీసం తిన్నీకి కూడా వస్తలేదు. ఇలా అయిందని ఇక వెంటనే నాకు తెలిసిన ఒక నాటు వైద్యం చేద్దామని చేస్తున్నా. కొంచెం పసుపు తీసుకున్నా, దానితో పాటు నూనె కూడా తీసుకున్నా. వాటి రెండింటిని మంచిగా మిక్స్ చేసిన. చూడండి ప్రాసెస్ అసలు అది ఎలా చేస్తున్నాను అని. మంచిగా పర్ఫెక్ట్గా మిక్స్ చేయడం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆ కోడిపిల్లని తీసుకొని దానికి ఏడైతే అట్లా అయిందో ఆ కన్ను పైన మొత్తం దాన్ని స్ప్రెడ్ చేస్తున్నా. చూడండి, నేను కావాలంటే వీటికి వ్యాక్సిన్స్, మెడికేషన్ కూడా ఇవ్వచ్చు, కానీ న్యాచురల్గా పెంచుదామని ట్రై చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఇలా చేస్తున్నా సహజ పద్ధతులలో. ఇలా చేయడం వల్ల మ్యాక్స్ ఒక 2-3 టైమ్స్ ఇలా చేస్తే తగ్గిపోతుంది. చూద్దాం అసలు దీనికి తగ్గుతుందా తగ్గదా అనేసి. దాని కన్నుకు పెట్టడమే కాకుండా దాని నోట్లో కూడా కొంచెం తినిపించిన. చూడొచ్చు, ఇంకా లోపల ఏమైనా డిసీజ్ ఇట్లా ఉంటే కొంచెం యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది ఇది అనేసి దానికి తినిపించిన. ఇంకొక కోడిపిల్లకు కూడా ఇలానే అయిందని చెప్పా కదా, ఈ కోడిపిల్ల అదే. దీనికి అసలు ఆ నోట్లో ఎలా దీన్ని పెట్టాలో అర్థమైతలేదు. ఎలానో అలా కొంచెం కష్టపడి ఆ సైడ్ నుండి అయితే పసుపు కొంచెం పెట్టిన. అదే పసుపు ఇప్పుడు నూనె కలిపినది. ఇక కొంచెం ఆ కన్ను కాడ కూడా అవుతుండే, దాన్ని కూడా పెట్టేసిన. ఇది 3వ కోడిపిల్ల. ఇప్పుడు నేను మళ్ళా పెడుతున్నది 3వ కోడిపిల్ల. దీనికి కూడా దాని కన్ను కాడ కొంచెం అవుతుంది. ఇక అవుతుంది అట్లా వదిలేయకుండా ఫస్ట్ దాన్ని పట్టుకొని మళ్ళీ మంచిగా పెడుతున్నా. చూడండి, పెట్టిన తర్వాత అది ఉంచుకుంటలేదు, దాన్ని నలుస్తూ ఉంది, తుడిచేస్తుంది. ఇలా కాదు, ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా చేద్దామని వీటి కోసం డైరెక్ట్గా అవి తినేలాగానే చేద్దామనేసి కొంచెం పసుపు, బియ్యం, ఆయిల్ తీసుకొని వాటిని మంచిగా మిక్స్ చేసి వాటికి దానాలా వేయడం వల్ల అది డైరెక్ట్గా కడుపులోకి పోతుంది. కాబట్టి ఇంకా లోపల ఏమైనా వైరస్ లాంటి ఇంకేదైనా డిసీజ్ ఉంటే కొంచెం స్ట్రెంత్ ఇచ్చి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. ఆ లోపల ఉన్న డిసీజ్ ఎక్కువ దీనికి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న దానాన్ని వీటికి ఇద్దాం. చూడండి, తింటున్నాయి. అవి కోలుకున్నాయో లేదో, సెట్ అయినాయో లేదో రేపటి వీడియోలో పెడతా. చూస్తూనే ఉండండి మన ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.